ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి. నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా ఈ ద్వాదశ రాశులలో మరి ఈ 12వ తారీఖు తర్వాత వివాహం జరిగేటువంటిది ఏ రాశి వారికి, సంతానం కలగబోయేటువంటిది ఏ రాశి వారికి, అదేవిధంగా మీ జీవితంలో ప్రధానమైనటువంటి ఒక మలుపు తిరగబోయేటువంటి రోజు ఎప్పుడు, ఏ డేట్ మీకు లక్కీ, అదేవిధంగా ఏ దేవత ఆరాధన, రావాల్సిన డబ్బు, ఉద్యోగము, వ్యాపారము కావచ్చును. ఇందులో మీకు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీ రాశి ఏదైనా కావచ్చును. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా అబ్జర్వ్ చేసుకోండి. గత కొంతకాలం నుండి కూడా నన్ను చాలా ఆరాధిస్తున్నారు, అభిమానిస్తూ ఉన్నారు చాలామంది. మీ కాల్స్ విపరీతంగా మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా, గురువుగారు మా జీవితంలో జరిగింది మీకెలా తెలుసు అనేటువంటి విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడ మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. కుటుంబము, వివాహము, అదేవిధంగా ప్రేమ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని విధంగా చాలామంది కూడా వేరే వేరే ఛానల్స్లో కానీ కింద కామెంట్స్ రూపకంగా కానీ నాకు కాల్స్ చేసి కూడా చెప్తున్నారు, ఆఫీస్కి కాల్ చేసి కూడా. సో ఇవి ఇప్పటి వరకు ఎవరు చెప్పని రాశి ఫలాలు అని చెప్పి కూడా మీరు అనుకోండి. అదేవిధంగా ఈ 12వ తారీఖు తర్వాత మీ రాశికి సంబంధించి ఇక్కడ ఒక సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా గమనించుకోండి. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఒక అద్భుతమైనటువంటి అవగాహన అనేటువంటిది వస్తుంది అని చెబుతూ, నేను మీ మురళీధర్ శర్మ. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇది సత్యం సత్యం సత్యం. చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికీ మొన్నొకరు ఒక మంత్రము ఇస్తే 41 రోజులు పారాయణం చేయమని చెప్తే 37 రోజులలోనే తనకు ఉద్యోగం, పాత ఉద్యోగం మళ్ళీ పిలిచి మరీ ఇచ్చారు అని చెప్పి తన పాపం మెసేజ్ చేశాడు. చాలా 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 సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మరి మేష రాశిలోకి మనం ప్రయాణం చేద్దాం. ధనస్సు రాశి. మరి ధనస్సు రాశి వారికి సుమారుగా ఆగస్టు 12 మనకు అమావాస్య తర్వాత శ్రావణం ప్రారంభం కాబోతున్నది. ఈ యొక్క శ్రావణం ప్రారంభంలో భాగంగా మొన్నటి వరకు గురుడు సూర్యునితో ఉండడాలు, గురుడు యొక్క పవర్ కోల్పోవడాలు కావచ్చును, ఇలాంటివి ఎన్నో జరిగినవి. ఏదేమైనా వాస్తవానికి ధనస్సు రాశి వారు ప్రజెంట్గా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, మనీ రిలేటెడ్ స్ట్రెస్ కానీ, మ్యారిటికల్ లైఫ్లో కొంత ఇబ్బందులు కానీ, ఇష్టపడ్డటువంటి వారు మీకు దూరం వెళ్ళారు అని అనుకునేటువంటి ఆలోచనలలో కావచ్చును. ఇలా అసలు ఈ జీవితం నాదేనా, ఇలా ఎందుకు జరిగింది అని అనుకునేటువంటి సందర్భం కావచ్చును. మరి ఇట్టి సందర్భాలలో ఈ గడిచిన మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఈ 6 నెలల్లో వాహన ప్రమాదాలు కానీ, మీ స్వేచ్ఛకు భంగం కలగడం కావచ్చును. ఎంతో స్వేచ్ఛ అంటే మీకు ఎంతో ఇష్టం. మరి అలాంటి మీ స్వేచ్ఛకు
భంగం కలిగితే మీరు తట్టుకోలేరు. ఇంకా చూసుకున్నట్టయితే మీ నిజాయితీకి కొంత రివర్స్ జరిగినటువంటి సందర్భాలు. ఇంకా చూసుకుంటే మనకు కొన్ని కష్టాలు అనేటువంటివి ఎదుర్కొన్న దాఖలాలు. సొంత ఆస్తి పంపకాలలో మీకు అన్యాయం జరగడం కానీ, లేదా వాహన ప్రమాదాలు కావచ్చును, లేదా పెద్ద ఎత్తున ఏదైనా బిజినెస్ మొదలు పెడితే అది నడవకపోవడం కావచ్చు. మొత్తం మీద మనీ లాస్ అయినటువంటి దాఖలాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇక మీకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటో నా మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎవరు తనను నియంత్రించడం వీరికి నచ్చదు. అంటే ఇటురా, ఇక్కడ కూర్చో, ఈ పని చేయి, నేను చెప్తున్నాను విను, ఇలాంటివి మాటలు వీరికి సెట్ కావు. మళ్ళీ నోరే వీరికి శత్రు. ఇక మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. అందుకే కొన్నిసార్లు అపార్థాలు కూడా వస్తాయి. సో నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు. ఇక జ్ఞానము కోసం తపన, అంటే కొత్త విషయాలు నేర్చుకోవడం, ప్రయాణాలు చేయడం, ఆ అనుభవాలను సేకరించడం వీరికి చాలా ఇష్టంగా నేను రాసుకున్నమాట. ధనస్సు రాశికి అధిపతి గురుడు, అందువల్ల ధర్మము, జ్ఞానము, ఆధ్యాత్మికత వైపు సహజంగా ఆకర్షితులవుతుంటారు. ఇక చిన్న విజయాలతో సంతృప్తి చెందకుండా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలి అనేటువంటిది ప్రయత్నిస్తుంటారు. అంటే పెద్ద లక్ష్యాలను పెట్టుకుంటారు. కష్టాల్లో కూడా ఆశావాదం, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఇది కూడా దాటిపోతుందిలే అనేటువంటి నమ్మకంతో ముందుకు సాగిపోతారు. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి మనస్తత్వం ఉంటుంది. మంచి స్నేహం కూడా ఉంటుంది. ఇక దేవాలయాలు, తీర్థయాత్రలు, వేదాలు, శాస్త్రాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మూలా నక్షత్రం ఉంటుంది కనుక. చాలా సందర్భాల్లో చివరి నిమిషంలోనే మంచి అవకాశం లేదా విజయం దక్కే పరిస్థితులు కనిపించవచ్చు. 9 సార్లు ప్రయత్నం చేసి 10వసారి విసిగిపోకుండా మళ్ళీ ప్రయత్నమే చేయాలి. అదృష్టం అనేటువంటిది వీరికి చివరి క్షణాల్లో కలిసి వస్తుందనేది గమనించుకోండి. సమాజంలో గుర్తింపు పొందేటువంటి మంచి అంశాలు కానీ, మంచి విషయాలు ఏమిటయ్యా అంటే, ఒక టీచింగ్ వ్యవస్థలో ఉండడం కానీ, ఒక బోధన కానీ, న్యాయ రంగం కానీ, పరిపాలన లైక్ రూలింగ్ ఇలాంటిది, ఆధ్యాత్మిక సేవ, వ్యాపారము, మెడికల్ రిలేటెడ్, విదేశీ అవకాశాల్లో మంచి స్థాయికి వీరు చేరుకునేటువంటి ప్రతిభ కనబడుతుంది. సో అలాంటి ధనస్సు రాశి వారికి గడిచిన 2015-16లో కూడా అనారోగ్య సమస్యలు కావచ్చును, ప్రదేశ మార్పులు, సొంత ఇంటికి వెళ్ళిన దాఖలాలు, సొంత రక్త సంబంధికులు ఏమైనా వీరిపై చెడు తలపెట్టినటువంటి సందర్భాలు 15, 16, 17లో ఎక్కువగా మోషన్స్ అవ్వడం, ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురి అవ్వడం, ఎక్కువగా ఈ 15, 16, 17లో తల్లిదండ్రులను, అత్తా మామయ్యలను కోల్పోయిన దాఖలాలు. ఇక రీసెంట్గా ఈ 2025, 26లో కూడా భర్తను, తండ్రినో, తల్లినో, భార్యనో కోల్పోయిన దాఖలాలు. ఇలా ఎన్నో ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్గా. ఎక్కువగా వ్యాపారంలో లాస్ వచ్చిన దాఖలాలు ఉంటవి. గొడవలు, అప్పుల మూలకంగా ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ధనస్సు రాశి వారికి రాబోయే రోజులలో సమాజంలో ఈ యొక్క 12వ తారీఖు తర్వాత నుండి మంచి పేరు ప్రఖ్యాతలు కనబడుతున్నాయి. శ్రమకు తగినంత గుర్తింపు లభించబోతున్నది. కొంత తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ, అదేవిధంగా సంతానం కోసం పరితపించేటువంటి వారికి సంతానం ఏర్పడేటువంటి
పరిస్థితులు. ఇక భూ సంబంధిత భూమి అమ్మాలి అనుకున్నా, కొనాలి అనుకున్నా ఆ పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు పనికి రావు, చేయకూడదు. అదేవిధంగా ఏదైనా మంచి సంబంధం వస్తే గిట్లా చూద్దాం, నాకు పంపించండి. అది ఒకసారి దానికి సంబంధించినటువంటి లైక్ అపాయింట్మెంట్ కానీ అది ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం ద్వారా సప్తమాధిపతి, పంచమాధిపతి, లగ్నాధిపతి బాగున్నారా లేదా, ఇద్దరు లగ్నాలు ఏమిటి అనేది చూసుకొని బాగుంది అనుకుంటే ముందుకు వెళుతారు. ఎందుకంటే గోచార రీత్యా గురుబలం అసలే లేదు. ఈ టైంలో గురుబలం లేకుండా మనం వివాహం చేస్తే గొడవలు జరిగే అటువంటి ఆస్కారం ఉంటుంది. విన్నరా? ఇక్కడ మరొక మాట నేను చెప్తున్నాను, ఏదైనా ఉంటే ఎవరైనా కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. ఒక ప్రేమగా మనం ప్రేమను పంచితే ప్రేమ వస్తుంది, పౌరుషాన్ని పంచితే సమాధానం రాదు. మేము ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం, అక్కడి నుంచి మాట్లాడుతున్నాం, లేదా ఈ ఎమ్మెల్యే అని చెప్పి, లేదా ఫలానా, ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే అపాయింట్మెంట్, దట్స్ ఆల్. ఇప్పుడు ఇందులో భాగంగా మీరు ఇక్కడ, ఇప్పుడు ఇది ఒక సెన్సిటివ్ విషయం. అమ్మవారు చెప్పేటువంటి సమాధానాన్ని మీరు ప్రేమగా స్వీకరించాలి, కానీ మీరు ఏదో రకంగా స్వీకరిస్తే ఆ సమాధానం రాదు. దానివల్ల కర్మను ఇంకా నెత్తి మీద వేసుకున్న వారైతారు. మీరు ఎంతో కొంత పుణ్యం చేసుకున్న వారు ఉంటారు కదా, ఆ పుణ్య ఫలితం కూడా పోతుంది. అది గమనించుకోండి. విన్నరా? ఏదేమైనప్పటికీ ధనస్సు రాశి వారు ప్రజెంట్గా టైం బాలేదు, జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత జాతక రీత్యా దశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయో తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మరలా చెప్తున్నాను, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఇంత మార్పు అయితే మీ జీవితంలో ఉంటుంది. రాజకీయంగా ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. ఆల్ ద బెస్ట్.